ములుగు జిల్లా కర్రెగుట్టల్లో పర్యటిస్తున్నారు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి. కర్రెగుట్టల్లోని పామునూరు దగ్గర పోలీస్ అవుట్ పోస్టుకు భూమి పూజ చేశారు. తర్వాత పామునూరు ఆదివాసీలకు ఆటో, బైక్, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పీసీసీఎఫ్ డాక్టర్ సువర్ణ, ఎస్ఐబీ చీఫ్ సుమతి, సిఆర్పీఎఫ్ ఐజీ విక్రమ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాహ్య ప్రపంచంతో ఆదివాసీలను అనుసంధానం చేశామన్నారు డీజీపీ. ఆదివాసీల అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఫారెస్ట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ల సహకారంతో కర్రెగుట్టల్లో రోడ్లు నిర్మిస్తున్నామని వివరించారు. ఇక త్వరలోనే కర్రెగుట్టల్లోని ఆదివాసీలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు డీజీపీ. కర్రెగుట్టల ప్రాంతం అభివృద్ధి చెందితే టూరిజం స్పాట్ గా మారుతుందంటున్న శివధర్ రెడ్డితో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. మావోయిస్టు ప్రభావితమైన కర్రెగుట్టల్లో ఇప్పుడు పోలీసులు ఆధీనం చేసుకున్నారు, అభివృద్ధి వైపు బాటలు వేస్తున్నారు. ప్రస్తుతం మనతోటి రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఒకప్పుడు కర్రెగుట్టలు అంటే అటు వెళ్ళాలంటే కూడా భయపడే పరిస్థితి, ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు, అభివృద్ధి వైపుతున్నారు. ఎట్లా ఉంది ఇప్పుడు? ఒకప్పుడు మావోయిస్టు కీలకమైన ప్రాంతం, ఇప్పుడు అదంతా కూడా మావోయిస్టు ఫ్రీ జోన్గా మారిపోయినట్టేనా? ఇది మావోయిస్ట్ ఫ్రీ జోన్ అని ఈ ప్రాంతం అంతా అయిపోయిందని చెప్పొచ్చు. ఇంకా ఎక్కడన్నా కొంచెం నార్త్ ఛత్తీస్గఢ్లో ఉంటే ఉన్నారేమో, ఒకటి అరా ఉన్నారేమో, కానీ ఈ ప్రాంతం అంతా అయిపోయింది. ఇంకా ఏంటంటే అయిపోయిందని చెప్పి మనం అది ఘనకార్యం సాధించడం చెప్పడానికి లేదు ఇప్పుడే. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రాంతాల్లో చాలా బ్యాక్వర్డ్ ఏరియాస్ ఉన్నాయి. మీరు చూసిండొచ్చు, ఏరియా తిరిగి ఉండొచ్చు. చాలా బ్యాక్వర్డ్ ఏరియా ఉంది, రిమోట్ ఏరియా ఉంది, బేసిక్ ఫెసిలిటీస్ లేవు, రోడ్ నెట్వర్క్ సరిగా లేదు, పవర్ లేదు. సో ఇవన్నీ కూడా డెవలప్మెంట్లో ఒక సూచికలు అవన్నీ అవి ఉంటాయి. కానీ అవి లేవు కాబట్టి దానికి డెవలప్మెంట్ దూరం ఉన్నది కాబట్టి దాంట్లో అట్లీస్ట్ ముందడుగు వేయాలన్న ఉద్దేశంతో ముందు రోడ్ నెట్వర్క్ చేయించినాము. సో అది ఒక 30 కిలోమీటర్ల రోడ్డు అనుకున్నాము. అందులో ఆల్మోస్ట్ 12-13 కిలోమీటర్ల రోడ్ నెట్వర్క్ డెవలప్ అయిపోయింది. ఆఫ్ కోర్స్ మట్టి రోడ్డే కావచ్చు, కానీ ముందు రానున్న రోజుల్లో దాన్ని బీటీ రోడ్డుగా మార్చే అవకాశం ఉంది. కొన్ని అడ్డంకులు వస్తున్నాయి. ఫారెస్ట్ చట్టాలు కొన్ని స్ట్రాంగ్ చట్టాలు ఉన్నాయి. సో ఆ చట్టాలను వీళ్ళు ఉల్లంఘించకుండా ఏ రకంగా దీన్ని డెవలప్మెంట్ వైపు తీసుకురావాలి, మంచి బీటీ రోడ్ వేయాలనేది ఆలోచిస్తున్నాము. అది కూడా అయిపోద్ది అనుకుంటున్నాను త్వరలోనే. ప్లస్ రెండోది ఏంటంటే వెల్ఫేర్. చాలా ముఖ్యం వెల్ఫేర్ అన్నది. ఇటువంటి ముఖ్యంగా రిమోట్ ఏరియాస్లో ఉండే వాళ్ళు ఉన్న ప్రాంతాలకు, కొంత పెద్ద ఊర్ల నుంచి దూరంగా ఉన్న వాళ్ళకు వెల్ఫేర్ చాలా అవసరము. కాబట్టి దాంట్లో భాగంగానే ఒక 7-8 మంది విలేజెస్ ఇక్కడ ఉన్నారు. ఈ పామునూరు విలేజ్లో వాళ్ళకు ఒక నెల రోజులకు సరిపడేటువంటి దినసరి సరుకులు అట్లాంటివి ఇచ్చినాము. అట్లానే వాళ్ళని లోకల్ ఇక్కడ వెంకటాపూర్ లాంటి ప్లేస్లో, ఇక్కడ నియరెస్ట్ బిగ్ విలేజ్ వెంకటాపూర్. సో ఆ వెంకటాపూర్ విలేజ్కి ఇక్కడ నుంచి ఏమైనా హెల్త్ సంబంధించిన సమస్యలు ఉంటే వాళ్ళని తీసుకుపోవడానికి అని చెప్పి ఒక ఆటో ఇచ్చినాము. అదొక అంబులెన్స్ లాగా పనికొస్తుంది, లేకపోతే కొన్ని సరుకులు తీసుకోవడానికి పనికొస్తుంది. ఫ్యూచర్లో ఏమన్నా అంగళ్ళకు పోవడానికి, సంతలకు పోవడానికి పనికొస్తుంది. అట్లనే ఒక 2 వీలర్ కూడా ఇచ్చినాము అదే పర్పస్ కోసం అని చెప్పి. సో మెల్లమెల్లగా ఇక్కడ డెవలప్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేసినాము. మొదటి విత్తనం పడ్డది. ముందు తప్పకుండా ఏరియా డెవలప్ అవుతుంది అనుకుంటున్నాను నేను. సో కాగార్ ఆపరేషన్ తర్వాత ఛత్తీస్గఢ్ టు తెలంగాణ వైపు కూడా చాలా క్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత డోలీలు అని చాలా విలేజెస్, రిమోట్ ఏరియాస్ ఉన్నాయి. అక్కడ రిమోట్ ఏరియాస్లలో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది? గతంలో కర్రెగుట్ట కావచ్చు, ఈ ప్రాంతంలోకి పశువుల కాపర్లు వెళ్ళిన డిటోనేటర్లు కావచ్చు, ల్యాండ్ మైన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పేలుతూ ఉండేవి. తర్వాత ఈ ఏరియాస్ అంతా కూడా ఇప్పుడు ఎట్లా ఉంది? ఈ ఏరియా రోడ్స్ కావచ్చు, వీటన్నిటితోటి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు కొంత ఉంది. మీరు అన్నది ఈ ప్రెషర్ బాంబ్స్ లాంటివి ఇంతకుముందు పెట్టి ఉన్నారు. చాలా తీసినాము. సిఆర్పీ వాళ్ళు తీసిండ్రు, మన పోలీసులు తీసిండ్రు, తెలంగాణ పోలీసులు. ఇంకా ఉన్నాయి అక్కడ. సో అది కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది, నో డౌట్ మీరు చెప్పింది. బట్ అది అట్లా ఇప్పుడు మీరు వాళ్ళు అడ్డదోబలు పోన అవసరం లేకుండా ఈ మీరు చెప్పినటువంటి ఈ ప్రెషర్ బాంబులు లాంటివి తొక్కకుండా పోయిన అవసరం లేకుండా రోడ్ వచ్చింది ఇప్పుడు. కాబట్టి ఆ సమస్య ఉండదు అనుకుంటున్నాను నేను. ఇంకా వాళ్ళు ఇంకా నిర్భయంగా, నిర్భీతిగా బయట ప్రపంచంతోనే అనుబంధం ఏర్పరచుకోవచ్చు. ఈ సంతలకు అటువంటి రావచ్చు. సో ఇది ఫారెస్ట్ కూడా అంతా కూడా టూరిజం వైపు కావచ్చు, లేకపోతే మీ వైపు నుంచి కావచ్చు, ఎట్లాంటి డెవలప్ చేస్తుంది? ఫ్యూచర్ ఎలా ఉంటుంది? అంటే అది గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాలండి. అది పాలసీ డిసిషన్, అది గవర్నమెంట్ది. ఈ ప్రాంతాన్ని టూరిజంగా డెవలప్ చేయాలనుకున్నాను. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ అడవులు ఉన్నాయి ఇక్కడ, అద్భుతమైనటువంటి జలపాతాలు ఉన్నాయి. సో ఇక ముందు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి దానిపైన. థ్యాంక్ యూ. సో ప్రస్తుతం అయితే కర్రెగుట్ట ప్రాంతాలలో కూడా డీజీపీ శివధర్ రెడ్డితో పాటు ఇతర పోలీసులు కూడా అధికారులు పర్యటించారు. ఇక్కడ అభివృద్ధి వైపు పోలీసులు బాటలు వేస్తున్నారనేది చెప్పచ్చు. ప్రీ నక్సల్ జోన్గా ఇదంతా కూడా మారింది కాగార్ ఆపరేషన్ తర్వాత అనేది డీజీపీ శివధర్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, కర్రెగుట్ట నుంచి.